అల్లు అరవింద్ గారు. అయితే బేసికల్లీ కాక్రోచ్ గురించి ఒక పెద్ద థియరీ చెప్పారు. మాకు ఎవరికి నిజంగా థియరీ తెలియదు, మేము లేడీస్ అయినా కూడా. సో అది నిజంగానే ఆ థియరీ ఉందా? వచ్చిన తర్వాత నేను అబద్ధం చెప్పేది కాదు, ఇది ఉంది, కాక్రోచ్ థియరీ ఉంది. ఆటం బాంబ్ పడినా అది వెళ్ళే ప్లేస్కి వెళ్ళి ఇట్ సేవ్స్ ఇట్ సెల్ఫ్ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ బ్లడ్. అది ఈ థియరీ ఉందండి, ఇది లేకపోలేదు. నేను ఫస్ట్ టైం చెప్పడం కాదు, ఇది నేను చదివిందే చెప్తున్నాను. అంత రెసిలియన్స్ కాక్రోచెస్కి ఉంటాయి. సంసారంలో వచ్చే పడే ఆటం బాంబులకి అంత రెసిలియన్స్ ఆడవాళ్ళకు ఉంటాయి. మీరు ఇందాక నుంచి చెప్తున్న దానిలో ఏం రిఫ్లెక్ట్ అవుతున్నదంటే ఆడవాళ్ళు కాక్రోచెస్ లాంటి వాళ్ళని రిఫ్లెక్ట్ అవుతున్నది. బట్ ది resilience of the cockroaches where it will never die even under the nuclear explosion. ఆడవాళ్ళు కూడా అంత రెసిలియన్స్ గా ఉండగలరు అన్నది, అంత శక్తివంతులైన ఆడవాళ్ళని చెప్పాం సార్, అంతే. రిఫ్లెక్ట్ అవ్వాలి. అప్పుడు దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. అయితే ట్రైలర్లో ఒక 3 అంటే అబ్బాయిలకు ఉన్న క్వాలిటీస్లో 3 చెప్పారు కదండి అల్లు అరవింద్ గారు. ఇక్కడ ఆల్ఫా అని, మాస్ అని, చబ్బీ అని. సో మీరు ఏ టైప్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు? నేను పరమ పొరంబోకు. చాలా ఒక్క మాటతో చెప్పాను. అందుకే ఇప్పుడు కూడా స్టేజ్ మీద అక్కడక్కడ మీ చిలిపి చేష్టలు కనిపిస్తాయి. పరమ రౌడీ బాయ్స్లోకి వచ్చానండి నేను. అలా పెరిగి వచ్చి ఆ తర్వాత అది కరెక్ట్ కాదేమో అనుకుని ఇక్కడ సెటిల్ అయ్యి పెద్ద మనిషి అయ్యి ఇప్పుడు పెద్ద మనిషి వేషాలు వేస్తున్నాను అంతే. అరవింద్ గారు సార్, ఒక సీనియర్ ప్రొడ్యూసర్ మీరు, అలాగే డిస్ట్రిబ్యూషన్లో కూడా ఒకప్పుడు యాక్టివ్, ఇప్పుడు కొంచెం తగ్గిన డిస్ట్రిబ్యూషన్లో మీకున్న ఎక్స్పీరియన్స్ గురించి చెప్పక్కల, ఎగ్జిబిటర్గా కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సార్? చాలామంది ఏదో ఇప్పుడు ఒక ప్యానిక్గా ఆల్ ఆఫ్ సడన్ సినిమాలు ఆడట్లేదు, కొంచెం హ్యాపెనింగ్ హీరోస్ కూడా జనాలు ఓపెనింగ్ రావట్లేదు, ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి చాలా తర్జన పడుతున్నారు. ఏం జరుగుతుంది సార్ ఇండస్ట్రీలో? ఇది చాలా పెద్ద టాపిక్ అండి మీరు అడిగింది. నేను మాట్లాడటం మొదలు పెడితే అది ఒక 20 నిమిషాలు మాట్లాడాల్సి వస్తుంది. ఇంకో సందర్భంగా మాట్లాడతాను. మీకు మట్టుకు మీరు అడిగిన దానికి చిన్న బ్రీఫ్గా చెప్తానండి. మనకి కోవిడ్ వచ్చి అదృష్టం వల్ల దురదృష్టం వల్ల ఓటీటీ అనే దానికి అలవాటు పడ్డాం. ఆ ఓటీటీ దానికి అలవాటు పడడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ. కాకపోతే మార్పుని ఎవరు ఆపలేరు. ఓటీటీ అనేది వచ్చిన ఒక మార్పు, ఆ మార్పుని ఆపలేరు. ఆ మార్పుని మించి సినిమా థియేటర్కి రావడానికి సినిమా చాలా బాగుందిరా అని అంటే తప్ప సినిమా థియేటర్కి రావట్లేదు. కనుక చాలా బాగుంది అని అనిపించడం దర్శకులది నిర్మాతలది వాళ్ళ బాధ్యత. జనం రావడానికి రెడీగానే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. కొంతమంది ప్రొడ్యూసర్లు ఏంటంటే సినిమాలు, చిన్న సినిమాలు కానీ మీడియం సినిమాలు కానీ చాలా రిస్క్, మేము ఆ సెగ్మెంట్లో తగ్గించేస్తామని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమో థియేటర్లో మూసుకుపోతున్నాయి, షోస్ వెళ్ళట్లేదు, కొన్ని థియేటర్లో ఫంక్షన్ హాల్స్ అయిపోతాయని కొంతమంది అంటున్నారు. ఆ 2 విషయాల్లోని గీతా ఆర్ట్స్ ఎలా చూస్తుంది ఆ సెగ్మెంట్ని? అంటే ఇది చిన్న సినిమా మీడియం సినిమా రెండింటి మధ్య సినిమా తెలియదు, కానీ ఈ సినిమాని మేము తీసాము, రిలీజ్ చేస్తున్నాము. దీని రిజల్ట్ని బట్టి కూడా మాట్లాడుకోవచ్చు. బనివాసు గారు గీతా ఆర్ట్స్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంటుంది, బట్ అక్కడ హీరో శ్రీ విష్ణు గారు కొంచెం అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది, అంటే జోక్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కావచ్చు అట్లాంటివి. సో ఈ 2 ఎట్లా మిక్స్ చేశారు? ఎవరు చెప్పినా ఓకే. వాసు అందులో అంత డబుల్ మీనింగ్ డైలాగులు ఏం లేవమ్మా, నాకేం కనపడలేదు. నేను ఇందులో ఉన్నాయనట్లేదు. శ్రీ విష్ణు గారిది లాస్ట్ 3-4 మూవీస్ చూస్తే ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. సో మీది చూస్తే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంటాయి మీ మూవీస్ అన్ని. రెండిట్లో ఎలా మిక్స్ చేశారని అడిగాను అంతే. నేను ఆయన ప్రీవియస్ సినిమాలు చూడలేదు. విష్ణు గారు ఇంకోసారి అబద్ధమే ఆన్సర్ అవుద్దమ్మా. విష్ణు గారు, ఇది లాస్ట్ సినిమా కొంచెం ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ జోనర్లో చేశారు మీరు. విష్ణు ఇప్పుడు మళ్ళీ మీ రెగ్యులర్ ఒక స్ట్రెంత్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంటల్ జోనర్స్ రిస్క్ అని అర్థమైందంటారా? లేదండి, యాక్చువల్లీ అది రిలీజ్ టైంకి ఇది సగం సినిమా దాకా షూట్ కూడా అయిపోయింది. సో ఎప్పుడు నేను కొంచెం అహెడ్గానే ఆలోచిస్తాను, నా సినిమాలు కూడా అలాగే ఉంటాయి.
అంటే మీరు జాగ్రత్తగా చూస్తే ఒకసారి వెనక్కి వెళ్ళిన సినిమాలన్నీ కూడా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముందుకి రావాల్సిన సినిమాలు మీడియా మిత్రులు చాలామంది చెప్పేవారు, ముందే చేసేవాడిని, కంటెంట్ ఇప్పుడు అందరూ చేస్తున్నారు. సో దాన్ని ఎలా ఎప్పుడు ఏది ఇవ్వాలనేది ఒక ఐడియా మనకే ఉంటుంది కదా, ఐడియా ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. దీనికి ప్రత్యేకంగా ప్లానింగ్ అలా ఏమీ లేదండి. స్వాగ్ చేసేటప్పుడే సింగిల్ కూడా షూట్ కూడా చేసాం చాలా మటుకు, 30-40% అయిపోయింది అప్పటికి. విష్ణు గారు ఇక్కడ సార్ ట్రైలర్లో మీరు బాలయ్య గారి స్పీచ్ని కొద్దిగా ఏదో ఇది చేశారు, అది ఆ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్? అంటే ఆయన పబ్లిక్, అది సినిమాలలో చేయరు, ఆయన జస్ట్ పబ్లిక్లో ఎక్కడైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి అలా ఫ్లోలో పోతుంటుంది కదా. ఇది రెగ్యులర్ ఏమంటారు దాన్ని, ఇప్పుడు మనం ఏరియాల్లో ఉండే పిల్లలు సింగిల్స్ కాదండి, ఇది వాళ్ళు వెరీ మచ్ రిలేటెడ్ ఇంటూ సినిమా, క్రికెట్, ఇవన్నీ రెగ్యులర్గా చూస్తారు కదా. చూసేవాళ్ళు అందరూ కూడా సరదాగా ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు హీరోల్లాగా మారుతారు, మీకు తెలిసే ఉంటుంది. ఒక 2 వేసిన తర్వాత హీరోల డైలాగులు చెప్పటాలు, డ్యాన్సులు చేయటాలు వెరీ కామన్ అది. సో బాలయ్య బాబు గారిది మీరు పట్టారు, ఇంకా చాలామంది హీరోల రెఫరెన్స్లు ఉంటాయి దీంట్లో 100%. కానీ నేను చెప్దాం అనుకునేది ఏంటంటే, బాలయ్య బాబు గారిది ఎవరు చేసినా కామెడీ అవుతుంది. అది బాలకృష్ణ గారు ఒక్కరికి చెల్లింది, అంత పవర్ఫుల్గా చేయటం, అది చేయటం. ఆయన ఎప్పుడు మనం ఏం చేసినా మనకు అలా అనిపిస్తుంది. ఆయన కానీ ఆగలేం మనం, బాలయ్యలాగా డైలాగులు చెప్తాం, క్లబ్లో జై బాలయ్య అంటాం, అది అంతే, అది ఆయనకే చెల్లింది. సో అలా అందరు హీరోలు, బాలయ్య బాబు గారు కాదండి, చాలామంది హీరోలు రెఫరెన్స్లు ఈ సినిమాలో ఉంటాయి. కానీ అంటే ఆయన స్పీచ్ని మీరు అలా చేయటం ఫ్యాన్స్ రిసీవింగ్ అది ఎక్కడ ట్రోల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏ స్పీచ్లో నా డైలాగ్ అని చెప్పలేదు, మీరు ఒకసారి చెక్ చేసి నాకు చూపించవచ్చు. ఇప్పుడు రాబిన్ హుడ్లో సాంగ్, హుక్ సాంగ్, అది ఎంత కొద్ది కాంట్రవర్సీ అయిపోయింది. అవును, కేతికా శర్మ గారు. అవును. సో ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు కేతికా గారు? సినిమాలు అలాంటివి ఉండవు, మీరు కూడా ఏదో పొరపాటున ఏదో వినేశారు మేబీ. మీరు ఇప్పుడు డబుల్ మీనింగ్ అన్నారు కదా, డబుల్ మీనింగ్ చచ్చినా ఉండవు, సంస్క్రిట్ ఉంటాయి ఎక్కువ, అది చాలామంది డబుల్ మీనింగ్ అనుకున్నారు. సో మరి ఇప్పుడు సంస్క్రిట్ నేను నేర్పమంటే కష్టం. అలాంటివి ఏమి ఉండవండి నా సినిమాలు, అసలు ఉండవు. అందులో ఆడవాళ్ళకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, మీ అందరికీ తెలిసిందే అది. సో ఏమి ఉండవు, అలాంటి సాంగ్స్ ఏమి లేవు. విష్ణు గారు ఇక్కడ సార్ యా, మీ బాడీ లాంగ్వేజ్ ఒక టిపికల్గా ఉంటుంది. సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు సగం డైలాగ్ డెలివరీ ఉంటుంది, సగం మింగేస్తారు, కానీ ఆడియన్కి అర్థమైపోద్ది. ప్రతి సినిమాలో మీకంటూ సపరేట్గా బాడీ లాంగ్వేజ్. డైరెక్టర్లు మిమ్మల్ని మీకు జెల్ అవుతున్నారా, మీరు డైరెక్టర్లు జెల్ అవుతున్నారా, ఎలా చేయించుకుంటున్నారు మీతో? తెలియదండి, అది ఎగ్జాక్ట్ తెలీదు. నాకు తమిళ్ రాదు, ఆయనకి తెలుగు రాదు. మీరేం చెప్పినా నడిచిపోయింది. సో ఎక్కువ మేము చేసుకునే ముందు ఇది సీన్ అని చెప్పిన తర్వాత మేము ఎక్కువ డిస్కస్ చేసుకునే చేసేవాళ్ళం. అయితే డైలాగ్ సగం మింగిడం అన్నదాన్ని ఒప్పుకుంటున్నారా? ఎలాగ అర్థమైపోతుంది, మింగేయడం బెటర్ కదండి.